చూస్తాను. దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి క్షమాగుణాన్ని ఇవ్వడానికి పిలిచాడు. ఆయన అప్పుడు క్షమించాడు, క్షమించ సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు అంటాడు. ఆయన పేరేంటి చెప్పండి? సిద్ధము. అపవాది ఏంటి? ఎప్పుడు నెట్టేద్దామా, అపవాది ఎప్పుడు నెపాలు చెప్పేవాడు అంటాడు. అపవాది మన పేరేంటండి? ఎప్పుడు నీ విరోధి అపవాది నీ మీద నెపాలు చెప్తాడు. వాళ్ళు ఎప్పుడు కూడా ఫిర్యాది. తన పేరేంటి చెప్పండి? ఫిర్యాదుదారుడు. ఎప్పుడు మీద నెపాలు చెప్పడానికే ఉంటాడు. ఎప్పుడు కూడా నేను ఏమైనా నేరాలు చెప్పడానికే ఉంటాడు. ఇది కూడా ఎవరి స్వభావం చెప్పండి? అపవాది స్వభావమే. అందుకని అపవాది స్వభావాలు అన్నీ మనం ఏంటో ఒక్కసారి కంఠస్థం చేసినప్పుడు ఈ స్వభావం మనం కలిగి ఉండకూడదు అనే ఆలోచన మనకి పుడుతుంది అన్నమాట అండి. ప్రభువా, ఒకవేళ మనం కలిగి ఉన్నాం అనుకోండి, ప్రభువా దీన్ని తీసివేసి నీ స్వభావాలు నాకు దయచేయండి ప్రభువా అంటే దేవుని స్వభావాన్ని మనం దయచేస్తాం. అప్పుడు అపవాది చెరలో నుంచి మనం ఏం చేస్తామంటే కనుక బయటకు వచ్చేసి దేవుని స్వభావంలోనికి మనము మార్చిపెడతామట. మన స్వభావాన్ని ఏం చేసుకోవాలంటే కనుక మార్చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అప్పుడు వాడు మార్చుకోలేదు కాబట్టే అవకాశం ఇచ్చాడు ఆయన. ఏం చేస్తారా చూద్దామో అని ఏం చేశాడు? టెస్ట్ చేశాడు. నెగ్గలేదు. ఎవరన్నా కానీ అనుకుంటే సాతాను అంటాడా, నువ్వు అన్నీ బాగా ఆప్షన్స్ ఇస్తావు కానీ అవకాశం ఇచ్చేసి ఎవడ పాపం చేయకుండా ఉంటాడు, అంతే కదండి. మనకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఉపవాసం ఉండడం చాలా కష్టం. అన్నీ ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు ఉపవాసం ఉండడం చాలా ఈజీగా ఉండొచ్చేమో. మన ఇంట్లో టీవీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సినిమా చూడకుండా చాలా కష్టం. అన్ని ఛానల్స్ మన దగ్గర ఉంటాయి. సినిమా చూడకుండా ఉండాలంటే ఉంటారా? సీరియల్ చూడకుండా ఉంటారా? అప్పుడు ఏమీ లేనప్పుడు చూడకపోవడం పెద్ద కష్టమేం కాదు, కానీ ఉన్నప్పుడు కూడా చూడకపోవడం అనేదే అది దేవుడి యొక్క లక్షణం అన్నమాట. పాపాన్ని అవాయిడ్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? వద్దు అని ఏం చేయాలి? తృణీకరించాలి.